కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఉద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. సీఎం గత 2 రోజులుగా ఉద్యోగులను ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ హయాంలో 5 ఏళ్లలో 11 డిఏలు 23% పీఆర్సీ ఇస్తే హేళన చేశారన్న ఆయన మరి చంద్రబాబు తన హయాంలో నేటికి పీఆర్సీల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఏదో ఉద్యోగస్తులకు ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక్క డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివ్వెరపోయినారు. ఏంటిది 4 డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇవ్వడం, పిఆర్సీ గురించి కానీ పిఆర్సీ కమిషన్ వేస్తున్నానని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నింటినీ ఇవ్వాలన్న ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా ఒక్క డిఏ, ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉందన్నది నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నాను. ఒకటి, జగన్ 4 డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు, అందులో మేము ఒక్క డిఏని ఇస్తా ఉన్నామని చెప్పినారు. నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల పాలనలో మామూలుగా 6 నెలలకు ఒక్క డిఏ ఇవ్వాలా, 5 ఏళ్లకి 10 డిఏలు ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారో తెలుసా? 11 డిఏలు ఇచ్చినారు. 5 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి ఒక్క డిఏ పెండింగ్ ని ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్ గా 5 సంవత్సరాల్లో ఇవ్వాల్సినటువంటి 10 డిఏలు మొత్తం కలిపి 11 డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు. పైగా ఈరోజు మీరు ఏమంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 4 డిఏలు పెండింగ్ పెట్టిపోయినారు, దాంట్లో నేను ఒకటి ఇస్తా ఉన్నానంటున్నారు. ఏదో ఉద్యోగస్తులకు ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక్క డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివ్వెరపోయినారు. ఏంటిది 4. మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి